ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం రత్నగిరి కొండపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రసాద్ స్కీమ్ నిధులతో శరవేగంగా నిర్మాణంలో ఉన్న నూతన అన్నదానం భవన పనులను పరిశీలించిన ప్రభుత్వ టెక్నికల్ అడ్వైజర్ సుబ్బారావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విజయ భాస్కర్ రెడ్డి బృందం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి రత్నగిరి కొండపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రసాద్ స్కీమ్ నిధుల భాగస్వామ్యంతో శరవేగంగా నిర్మాణంలో ఉన్న నూతన అన్నదాన భవన పనులను ఈ రోజు ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయిలో కూలంకషంగా పరిశీలించింది. ఈ తనిఖీ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్య చక్రధర్ రావు, ప్రభుత్వ టెక్నికల్ అడ్వైజర్ శ్రీ సుబ్బారావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఈఈ శ్రీ విజయ భాస్కర్ రెడ్డి, ఏపీ టూరిజం ఏఈ వెంకటేష్ మరియు అన్నవరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ పాల్గొని భవన నిర్మాణ పురోగతిని పర్యవేక్షించారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం రత్నగిరి వచ్చే వేలాది మంది భక్తులకు ఏకకాలంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్న ప్రసాద వితరణ జరిగేలా భవన డిజైన్ మౌలిక వస్తువులు ఉండాలని స్పష్టం చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పనులన్నిటిని పూర్తి చేసి భవనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక పరిపాలన పరమైన సూచనలు టెక్నికల్ అడ్వైజర్ సుబ్బారావు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మరియు పర్యాటక శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఇక్కడ వరకు మీరు కట్టేసేయచ్చు. ఇక్కడ షూట్ చేసాను కదా, ఇక్కడ ఓపెనింగ్ దేనికంటే ఫస్ట్ ఫ్లోర్లో అప్లై అవుతుంది. ఇది ఇక్కడ పోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రెసమ్మర్ బీమ్ వేసుకుని క్రాస్ సెక్షన్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో 1 మీటర్ డ్రాప్ ఫాల్, తర్వాత అక్కడ బీమ్ వేసుకుని సన్షైడ్ వేసుకుని సన్షైడ్ ఎంత లెంత్ వస్తుందో చూపించండి. అది చూపిస్తే చెప్తాను మీకు. అక్కర్లా డెవలప్ చేసుకోవటం పైన అంత స్క్రీన్ వాళ్ళు ఇంకా నీకు సన్షైడ్ అనేది రాదు. ఆ కన్ఫ్యూజన్ కూడా నీకు వస్తుందని కూడా డాటెడ్ లైన్ నేను 60 సెంటీమీటర్స్ చెప్పాను. 45 చేసుకో. మెజర్మెంట్స్ కూడా చెప్పింది లేదు. ఏం చేద్దంటే మీకు ఏదైనా లింక్ చేసుకో 1 రోజుల్లో ఇచ్చేది. అవ్వాలి, డీటెయిల్స్ కావాలి, ఏజెన్సీ అవ్వాలి, లేకపోతే సప్లిమెంట్ తీసుకోవాలి. ఆ ప్రాసెస్ అదేంటో స్టేజ్ చేసి వచ్చింది. ఓపెన్ స్టేజ్ అందుకని ఇక్కడ డ్రాప్ వల్లే కడతాం. అంటే ఇక్కడ ఎందుకు క్లోజ్ చేసే దగ్గర విడిచిపెట్టాలి. తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ ఓపెనింగ్ విడిచిపెట్టాలి. ఇది కూడా ఓపెన్ స్టేజ్ క్లోజ్ చేసుకోవాలి. లైటింగ్ ఇవి ప్యారలల్గా మనం ఏ నేను